మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీ అందరికీ సిబిసిఎన్సి ఆంధ్ర బాప్టిస్ట్ సెంటనరీ టౌన్ సంఘం సిబిసిఎన్సి రాష్ట్ర వ్యాప్తంగా అందరికి కూడా శుభాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ప్రత్యేక సమయంలో ప్రీ మిషనరీస్ ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రీతిగా ఈ యొక్క సమాధుల తోటలు, ఆయా పాఠశాలలు, ఆయా వైద్యశాలలు ప్రజల సేవార్థమై నిర్మించి 1874లో వారు భారతదేశంలో కొల్లేరు ప్రాంతాన్ని ఎంచుకొని థామస్ గాబ్రియల్ గారు వారి యొక్క ప్రోత్సాహంతో మన ప్రాంతాలను దర్శించడం జరిగింది. ఆ సందర్భంగా 1874 మార్చి 12వ తారీఖున సంఘ స్థాపన జరిగించబడి ఆయా ప్రాంతాల ప్రజలకి సేవలు అందిస్తూ విద్య, వైద్య, వేదాంత కళాశాలల ద్వారా మరి అనేక కార్యక్రమాలను వారు చేపట్టడం జరిగింది. ఆనాటి కాల సమయంలో మరి ప్రత్యేకంగా అమ్మవారు అనేటటువంటి మాట మనం వింటూ ఉంటాం. అలాంటివి ప్రజలకి సంక్రమించే రోజుల్లో వారు మలేరియా ఇలాంటి పరిస్థితులు కలిగినటువంటి ప్రజలకి మరి ఉచితంగా సేవలు అందించారు. అందులో మరి జాతి మత కుల భేదం లేకుండా అందరి కొరకు వారు సేవలు అందించినటువంటి విషయాలు ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంచుమించుగా 150 సంవత్సరాలు ఈ యొక్క ప్రాంతాల్లో సువార్త అందిస్తూ ముందుకు వెళ్ళిపోతున్నటువంటి అనుభవం. దానిలో భాగంగా 1886లో ఆంధ్ర బాప్టిస్ట్ సెంటనరీ టౌన్ సంఘం మరి పెదమాలపల్లి అనేటటువంటి ప్రాంతంలో వారు ప్రజల మధ్య సేవలు చేస్తూ అదే రీతిగా ప్రజల యొక్క క్షేమం కొరకు, అభివృద్ధి కొరకు 2 ఎకరాల 80 సెంట్లు పొలాన్ని కూడా మరి క్రేక్ దొరగారు ద్వారా అందించడం జరిగింది. అలాగనే మొట్టమొదటి ప్రెసిడెంట్గా చూట్ దొరగారు ఈ ప్రాంతంలో మొదటి ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగింది. అలాంటి ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన ఆవశ్యకత పుర ప్రజలందరికీ కూడా ఉంచబడింది. దొరగారి చెరువు మరి ప్రజల సేవార్థమై వారు తవ్వించి ప్రజల కొరకు అందించడం జరిగింది. వాస్తవ పరిస్థితుల్లో మిషనరీస్ ఎంతో పరిచర్య చేశారు. దానిలో భాగంగా అనేక మంది గతించిపోయిన సేవలను కొనసాగిస్తూ ఇంకా సిబిసిఎన్సి సంఘాలు ముందుకు వెళుతూ ఉన్నాయి. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మరి 2025వ సంవత్సరం ఏప్రిల్ నెల 20వ తేదీన ఈనాటి సమయంలో సమాధుల తోటలో అందరూ కలిసి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో వారి యొక్క పితలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయా ప్రాంతాల నుంచి కూడా ఈ సమాధుల తోటలోకి వచ్చారు. మరి ముఖ్యంగా హతసాక్షిగా మార్చబడినటువంటి రీసెంట్గా ప్రవీణ్ గారు వారికి కూడా నివాళులర్పిస్తూ ప్రజలు మరి ప్రార్థన చేస్తున్నటువంటి అనుభవాల్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఈ సందర్భంగా క్రైస్తవులందరూ కూడా ఐకమత్యం కలిగి ఏకాభిప్రాయంతో ఒకే ప్రత్యేక అనుభవంలోనికి రావాల్సిన ఆవశ్యకత ఉందని మీ అందరికీ పేరు పేరున మరి ఒకసారి సిబిసిఎన్సి పక్షంగా మరి వివిధ సంఘాలు, స్వతంత్ర సంఘాలు, అలాగే సార్వత్రిక సంఘాలు కూడా పిలుపును అందుకొని అందరూ కూడా క్షేమకరంగా ఉంచబట్టడానికి ఈ కార్యక్రమంలో ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని మనవి చేస్తూ మీ అందరికీ కూడా మరి ఒకసారి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా ఈ యొక్క తన యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించి మానవాళి యొక్క పాప విమోచన కొరకు ఆయన తిరిగి లేపబడ్డారో ఈనాటికి కూడా ప్రపంచంలో అదే సమాధి ఖాళీగా కనబడుతుంది. మీరు హిస్టరీలో చూడండి, చరిత్రలో చూడండి. అందుకే క్రీస్తు శకము అనేటటువంటిది ప్రారంభించబడినప్పటి నుంచి 21వ శతాబ్దం వరకు మార్పు లేనటువంటి దేవుని యొక్క పేరు మరి ప్రచురం చేయబడుతుంది. కనుక క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి, దీన్ని మార్చలేం. కనుక ఒక ప్రత్యేకమైన విన్నపాన్ని ప్రజలకు, మేధావులకు, జ్ఞానవంతులకు, వివేకవంతులకు, ప్రభుత్వాలకు కూడా తెలియజేసేది. సమాధుల తోటలు అనేటటువంటివి క్రైస్తవ సమాధుల తోటలు మరి ప్రత్యేకంగా వాటికి నిధులు కేటాయించి ఇవన్నీ కూడా పూడ్చాల్సిన ఆవశ్యకత ఉంది. సుమారుగా ఇది ఇంచుమించుగా మరి 125 సంవత్సరాలు అయిపోయింది. దీన్ని పూడ్చడానికి చాలా ద్రవ్యం 40 లక్షలు ఖర్చు అవుతుంది. స్వతంత్రంగానే సంఘం అంతా కలిసి ఐక్యమత్యంతో మరి వివిధ వ్యక్తుల యొక్క ప్రార్థన, ఆర్థిక సహకారాలతో చుట్టూ గోడ నిర్మాణం చేయటం జరిగింది. ఈ భూములన్నీ కూడా మిషనరీస్ ఏర్పాటు చేసినటువంటివి అని ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ జ్ఞాపకం చేసుకుని మీ వంతు సహకారం క్రైస్తవ సమాజానికి, మైనారిటీలకు, దళితులకు మీరు సహకారం అందించాలని మరి ఒకసారి మీకు మనవి చేస్తూ మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తూ ఈస్టర్ శుభాకాంక్షలతో ఈ యొక్క కార్యక్రమం
మరి ముగించబడుతుంది. మీకు వందనాలు.